రైతు భరోసా కేంద్రాలు రైతుల పాలిట స్వర్గధామాలు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన కార్యక్రమం ఇది. రైతులు ఊరు దాటకుండా సేవలు అందించే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. విత్తనాల నుంచి పంట విక్రయం వరకు ప్రతిదీ ఇందులో అందుబాటులో ఉంచారు. అలాంటి అత్యుత్తమమైన వ్యవస్థను దశల వారీగా నిర్వీర్యం చేస్తోంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు భరోసా కేంద్రాలకు తాళాలు పడ్డాయి. శ్రీకాకుళం జిల్లాలో కూడా దీనికి మినహాయింపు కాదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లో కియోస్కీలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రైతులు ఎప్పటికప్పుడు ఎరువులు, పురుగుల మందులు బుక్ చేసుకునే సౌకర్యం కల్పించింది. అలాగే వాతావరణంలో మార్పులు తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే వెసులుబాటును అందుబాటులోకి తీసుకొచ్చింది. పంట ఉత్పత్తుల మద్దతు ధరలు కూడా ఈ యంత్రాల ద్వారా రైతులు తెలుసుకునేవారు. ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల్లో కియోస్కీలను మూలన పడేశారు. వీటి ద్వారా రైతులకు అందే సేవలను సైతం నిలిపివేశారు. రైతు భరోసా కేంద్రాల్లో పంపిణీ చేయాల్సిన ఎరువులను కూడా టీడీపీ నేతల ఇంటి వద్దే పంపిణీ చేస్తున్నారు. ఆ ఎరువులను టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు. దీంతో సాధారణ రైతులకు కనీసం ఎరువులు కూడా అందని దుస్థితి. ఈ రైతు భరోసా కేంద్రం కేవలం రైతుల కోసం, ఎరువు స్టాక్ కోసం, పురుగుల మందు కోసం ప్రతి ఐటమ్ రైతుకి సంబంధించి ఇక్కడ పెట్టి ప్రతి రైతుకు అందాలని ఆ జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. ఆ జీవోలో అప్పుడు పెట్టింది. ఈ వారంటీ వ్యవస్థలో గతసారి కూడా ఎరువులు రైతుకి ఎంత కావాలి ఎరువు ఆ రైతు వాళ్ళు రాసుకొని పెట్టి ఆ వచ్చిన లోడ్ అలా డిస్పోజ్ చేసి పంచోలు మొన్న కూడా వచ్చాయి. మా ఊరు వచ్చాయి, అదే పూడివాళ్ళతో వచ్చాయి. ఈ పూడివాళ్ళతో కూడా ఇక్కడే స్టాక్ పెట్టారు. పెట్టిన తర్వాత కూట ప్రభుత్వాలు వాళ్ళందరూ కూడా వచ్చి కోపులు రాస్తూ తర్వాత ఎప్పుడు దొరికిందో అది ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సిన 10 బస్తాలు 20 బస్తాలు స్టాక్ పెట్టుకొని తర్వాత ఎవరికి కావాలంటే డిస్పోజ్ చేసి వాళ్ళు చుట్టాలు చేసి మొన్న కూడా వచ్చినవి ఇక్కడ మరి తేకంట బయటే ఏ గొడవల్లో దించుకొని ఆ గొడవల నుండి వీళ్ళ కోపులను ఇచ్చి ఓ 40-50 కోపులు ఇచ్చి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకొని పనిచేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం ప్రతి వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇసుకుపోయి ఉన్నారు పెద్దలు కూడా. శ్రీకాకుళం జిల్లాలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 656 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వంలో ఆయా ఆర్బీకేల్లో ఉద్యాన శాఖ అధికారి, వ్యవసాయ అధికారి, అగ్రికల్చర్ సిబ్బంది నిత్యం రైతులకు అందుబాటులో ఉండేవారు. ఎప్పటికప్పుడు సలహాలు అందించేవారు. అప్పటి సర్కార్ సైతం రైతు భరోసా కేంద్రాల నిర్వహణకు నిధుల సమస్య లేకుండా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సేవా కేంద్రాల నిర్వహణను గాలికొదిలేసింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన టైంలో రైతు భరోసా కేంద్రం పెడతాడు. మేము ఇంక బతిమాలి ఒక కట్ట కావాలంటే 2 కట్టలు ఎక్స్ట్రా ఇచ్చేసి ప్రతి గ్రామంలో 10 సెంట్లు ఉన్నోడికి, ఎకరా ఉన్నోడికి, 5 సెంట్లు ఉన్నోడికి ఎన్ని కావాలంటే మేము పంచిపెట్టేసి అగ్రికల్చర్ ఆఫీస్కి చెప్పి అమ్మ ఇవ్వండి అనేసి ఇచ్చే రమ్మని కోరి బతిమాలి ఇచ్చి పట్టుకెళ్ళాలి సార్. ఇప్పుడు ఈ తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంటింటికి వాళ్ళ కూటమి నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళకు ఒక టోకెన్ ఇచ్చి గుండె బస్తాలు బయట నుండి పంపిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు భరోసా కేంద్రాలను దశల వారీగా నిర్వీర్యం చేస్తోంది. మొదట రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చింది. తర్వాత రైతులకు కనీస సేవలు కూడా అందించకుండా ఇబ్బంది పెడుతోంది. గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెబుతూ వైఎస్ జగన్ హయాంలో రూపుదిద్దుకున్నాయి రైతు భరోసా కేంద్రాలు. అన్నదాతలు ఊరు దాటే అవసరం లేకుండా పంట సూచనల నుంచి ఎరువుల వరకు, విత్తనం నుంచి విక్రయం వరకు రైతన్నలకు భరోసా కల్పిస్తూ పూర్తి స్థాయిలో సేవలు అందించేలా వీటిని రూపొందించారు. వైఎస్ జగన్ హయాంలో కళకళలాడిన ఈ భరోసా కేంద్రాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఇబ్రహీంబాద్లో అలా నిరుపయోగంగా మారిన ఓ ఆర్బీకే నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాలు ఇప్పుడు నిరుపయోగంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం వహించడంతో రైతు సేవా కేంద్రాలు ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నేను శ్రీకాకుళం జిల్లా ఇబ్రహీంబాద్ వద్ద ఉన్న రైతు సేవా కేంద్రం వద్ద ఉన్నాను. ఇక కొంతమంది రైతులు, రైతు సంఘం నేతలు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రైతు సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి, ఇప్పుడు ఎలా ఉంటాయి? గతంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా మా రైతులకి ఎంత ఎరువు కావాలి అని ఇంటింటికి వచ్చి ఆ రూపంగా పలానా దగ్గర అంతదని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, ఎంఆర్ఓ కానీ కూటమి నాయకులకే కూపన్స్ ఇస్తున్నారు. మీరు చెప్పండి, గతంలో రైతు భరోసా కేంద్రాలు ఎలా పనిచేసేవి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీటిని ఎలా నిర్వీర్యం చేస్తుంది? గతంలో రైతు భరోసా కేంద్రాలు ప్రతి రైతును దృష్టిలో పెట్టుకొని
ఈరోజు విత్తనాలు నాటి నుండి పండించే పంటకి ఎరువు వరకు కూడా ఒక పద్ధతిగా ఒక బేస్గా ముందు నుంచే వాళ్ళకి విత్తనాలు ఎన్ని కావాలి, ఏ రైతుకి ఎన్ని కావాలి, సపోజ్ ఒక గ్రామంలో ఎంత విస్తీర్ణము భూమి ఉన్నది, ఎంతమంది రైతులు ఆ భూమిలో పంట పండించుకుని ఉన్నారు, ఆ రైతుకి ఎంత ఎరువు వాడుతున్నారు, ఎంత కావాలనేది ఒక ఎస్టిమేషన్ వేసి ఇలాగ ప్రతి గ్రామంలో కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసేదంటే ప్రతి గ్రామంలో ఇలాగ ఎంత ఎరువు కావాలన్నది వీళ్ళు ఒక డేటా కలెక్ట్ చేసి రైతుకి ఎంత ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్కి ఎంత ఎరువు కావాలనే ఒక రేషియో ప్రకారంగా డిస్ట్రిబ్యూషన్ అనేది గతంలో ఉండేది. ఇప్పటికైనా ప్రభుత్వం వారు దీని మీద సమగ్ర దర్యాప్తు చేసి దీని మీద లోపాలని నివారించి రైతుకి సక్రమంగా ఈ ఎరువులు అందించే విధంగా చేయమని మా యొక్క కోరిక. చెప్పండి, రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు ఎలా పనిచేస్తాయి? ఇప్పుడు ఎలా పనిచేస్తున్నాయంటే మొదట్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు అలాగా ఇప్పుడు పనిచేయడం లేదు. వస్తుంది ఏంటంటే ఊరియా మొదట జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు ఊరియా వచ్చేది విలేజ్ ఇది మన వాలంటీర్ల ద్వారా ఎవరికి ఇవ్వాలని వాళ్ళకి వెళ్ళి ఇంటింటికి చెప్పి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది ఆ సిస్టమ్ లేదు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఏదైతే ఈ రైతు సేవా కేంద్రాలు నిరుపయోగంగా చేయడంతో పాటు రైతులకు అందాల్సిన యూరియాను కూడా కూటమి నేతల ఇళ్ల వద్దనే పంచుతున్నారని ఏదైతే తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారో వాళ్ళే కూపన్లు పంచడం కూడా చేస్తున్న పరిస్థితి నెలకొందని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఈ రైతు సేవా కేంద్రాల వద్ద రైతులకు అందుబాటులో అన్ని రకాల సేవలను ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇక్కడున్న గ్రామస్తులతో పాటు రైతు సంఘం నేతలు కోరుతున్నారు.